10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రెంటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. Hi everyone, welcome to Suman TV. Today we are going to discuss about integers, addition and subtraction. 2 plus 3. 2 plus 3 means 2 plus and 3 plus. So total ga enni plus lu unnayi ikkada 5. So answer is plus 5. Next, second one. Minus 6 plus 4. అంటే 6 మైనసెస్ ఉన్నాయి ప్లస్ 4 ప్లస్లు ఉన్నాయి. We can cancel these two and these two. How many remaining minuses we have? 2. So the answer is minus 2. Third question. 7 minus 3 అంటే 7 ప్లస్లు ఉన్నాయి 3 మైనసెస్ ఉన్నాయి. ఈ రెండాటిని కట్ చేయొచ్చు రిమైనింగ్ ప్లస్ 4 మనకి 4 ప్లస్లు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ప్లస్ 4 అన్నమాట. ప్లస్ 4 అంటే సింపుల్గా మనం 4 అని కూడా రాయొచ్చు. 4 అంటే ప్లస్ 4 అని అర్థం. నెక్స్ట్ వన్ మైనస్ 5 మైనస్ 3. మైనస్ 5 మైనస్ 3 అంటే 5 మైనసెస్ ఉన్నాయి 3 మైనసెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి అన్ని మైనస్లు ఉండడం వల్ల మనం ఏం క్యాన్సిల్ చేయడానికి ఇక్కడ ఏం లేదు కాబట్టి మొత్తం అన్ని కౌంట్ చేయాలి. టోటల్గా ఎన్ని మైనస్లు ఉన్నాయి ఇక్కడ మనకి 8 ఉన్నాయి. సో కాబట్టి ఏమవుతుంది ఆన్సరు -8 అవుతుంది అనమాట. సో ఇంటీజర్స్ ఎడిషన్ ఇలా చేయాలి. రెండు పాజిటివ్ అయితే ఇట్లా పాజిటివ్ నెంబర్ వస్తుంది, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ అయితే ఇలా ఈ రెండు కేసెస్ వస్తాయి. బోత్ ఆర్ పాజిటివ్ అంటే ఈ కేసు వస్తుంది. అయితే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్లో మీరు చూస్తే ఈ నెంబర్స్ అన్నీ చాలా చిన్న నెంబర్స్ కాబట్టి మనం డైరెక్ట్గా ఇక్కడ 2 + 3 అంటే 5 అని ఆల్రెడీ మనందరికీ తెలుసు, ఎందుకంటే మనం న్యాచురల్ నెంబర్స్ నేర్చుకున్నప్పుడు ఇవి నేర్చుకున్నాం యాక్చువల్గా. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే చాలా ఈజీగా చిన్న నెంబర్స్ కాబట్టి ఇలా చూపించి ఎన్ని ప్లస్లు ఉన్నాయి ఎన్ని మైనస్లు ఉన్నాయి అని చెప్పి దానికి అనుగుణంగా మన ఆన్సర్స్ ఇచ్చాం. అదే నెంబర్లు పెద్దగా ఉన్నాయనుకోండి అప్పుడు ఇలా రాయడం సాధ్యపడుతుందా అంటే ఖచ్చితంగా అది సాధ్యం కాదు, ఎందుకంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది కాబట్టి అది ఫీజిబుల్ మెథడ్ అయితే కాదు. సో మనకి ఇంకొక సమ్ ట్రిక్ ఏదో తెలియాలి. పెద్ద నెంబర్స్ ఇచ్చినా సరే లేకపోతే ఎంత పెద్ద నెంబర్స్ అయినా సరే మనం ఈజీగా ఇంటీజర్స్ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయడానికి వీలుగా ఉండేలాగా ఇంకొక ట్రిక్ తెలియాలి. సో ఇప్పుడు దాని గురించి చూద్దాం. 26 + 13 ఉందనుకోండి. 26 + 13 అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ 26కి 13కి ఈ రెండు నెంబర్లకి కూడా పాజిటివ్ సైన్సే ఉన్నాయి. ఇది 26 అంటే పాజిటివ్ ఇంటీజర్ అనమాట 26, ఇది కూడా 13 + 13 అంటే ఇది కూడా పాజిటివ్ ఇంటీజర్స్. రెండు పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే సేమ్ సైన్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ యాడ్ చేయండి ఆ నెంబర్స్ని. 26 13 రెండాటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 39. సో 39 వేయండి. ఇక్కడ వేసిన తర్వాత ఈ రెండాటిల్లో పెద్ద నెంబర్ ఏముంది ఇక్కడ 26 కదా, ఆ 26 సైన్ ఏముంది ప్లస్, కాబట్టి ఆన్సర్ కూడా ప్లస్ సైన్ వేయండి. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 35 - 12 ఉందనుకోండి. ఇక్కడ చూడండి ఈ సిచ్యువేషన్లో -35 -12 రెండు నెంబర్స్కి కూడా నెగిటివ్ సైనే ఉంది. రెండు నెంబర్స్కి నెగిటివ్ సైన్ ఉన్నప్పుడు కూడా ఏం చేయాలి అంటే రెండు నెంబర్స్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వచ్చింది రెండు నెంబర్స్ని 47 వచ్చింది.
సో ఆ 47 ఇక్కడ రాయండి. రాసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇందులో పెద్ద నెంబర్కి ఏ సైన్ ఉంది? -35 కదా పెద్ద నెంబరు. మీరు 35ని 12ని కంపేర్ చేస్తే 35 పెద్ద నెంబర్. సో 35 సైన్ ఏముంది ఇక్కడ? మైనస్ సైన్. కాబట్టి ఈ నెంబర్కి కూడా మైనస్ సైన్ ఇవ్వండి. అంటే ఇక్కడ ఈ 2 క్వశ్చన్స్ చూస్తే మీకు ఏం అర్థమవుతుంది? నెంబర్స్ ఇంటీజర్స్ని యాడ్ చేసినప్పుడు 2 నెంబర్లకి సేమ్ సైన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా ఫస్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసి పెద్ద నెంబర్ ఏదైతే ఉందో దాని సైను ఆన్సర్కి ఇచ్చేయండి. ఓకే, ఇప్పుడు ఒక నెంబర్ పాజిటివ్, ఇంకొక నెంబర్ నెగిటివ్. ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలో చూద్దాం. 46 మైనస్ 35. 46 మైనస్ 35. ఇక్కడ చూస్తే 46కి ప్లస్ సైన్ ఉంది, 35కి మైనస్ సైన్ ఉంది. అంటే ఒకదానికి పాజిటివ్ సైన్, ఇంకొక దానికి నెగిటివ్ సైన్. అలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఈ 2 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఏ నెంబర్ని దేంట్లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ 46 పెద్ద నెంబర్ కాబట్టి 46లోంచి నేను 35ని సబ్ట్రాక్ట్ చేస్తాను. 46 మైనస్ 35 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది? 11 వచ్చింది. ఓకే, ఆ 11 ఇక్కడ రాయండి. రాసిన తర్వాత ఇక్కడ ఈ 46 అండ్ 35లో పెద్ద నెంబర్ ఏది? 46. కాబట్టి ఆన్సర్కి పెద్ద నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ వేయాలన్నమాట. అంటే 46 సైన్ పాజిటివ్ కాబట్టి మనం దీనికి పాజిటివ్ సైన్ వేస్తాం. సో ఆన్సర్ ఈస్ +11. నెక్స్ట్ -26 +12. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక నెగిటివ్ నెంబర్, ఒక పాజిటివ్ నెంబరు. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సబ్ట్రాక్షనే చేయాలి. సో 26 మైనస్ 12 ఎంత? 14, విచ్ ఈజ్ ఈక్వల్ టు 14. అయితే ఆన్సర్ ఎప్పుడు కూడా పెద్ద నెంబర్కి ఏ సైన్ ఉంటుందో ఆ సైనే వేయాలి. ఇక్కడ 26 అండ్ 12లో పెద్ద నెంబర్ ఏంటి? 26. దాని సైన్ ఏంటి? ఈ క్వశ్చన్లో మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్కి కూడా మనం నెగిటివ్ సైన్ ఇవ్వాలి. సో ఇప్పుడు అర్థమైంది కదా, 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నా 2 నెగిటివ్ ఇంటీజర్స్ ఉన్నా వాటిని యాడ్ చేయాలి. యాడ్ చేసి బిగ్గర్ నెంబర్ సైన్, పెద్ద నెంబర్ ఏ సైన్ అయితే ఉంటుందో ఆ సైను ఆన్సర్కి ఇచ్చేయాలన్నమాట. ఓకే, అలాగే ఒక పాజిటివ్ నెంబరు, ఒక నెగిటివ్ నెంబరు, లేదంటే ఒక నెగిటివ్ నెంబరు, ఒక పాజిటివ్ నెంబరు. ఇలా ఉన్న ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలి? ఈ 2 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసి ఆ వచ్చిన ఆన్సర్కి పెద్ద నెంబర్కి ఏ సైన్ అయితే ఉందో ఆ సైన్ని ఇవ్వాలి. I hope you understand this video. Thank you.